ఒక డిబేట్ అయితే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది. ఇప్పుడు ఏ సిస్టంలో అయినా మంచి చెడు ఉంటుంది. రాజకీయ నాయకుల్లో మంచి చెడు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మంచి చెడు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఫీల్డ్ విజిట్స్ అనేవి కలెక్టర్ అంటే ఇంతకుముందు చాలా పెద్ద జిల్లాలు ఉండేవి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లా అయితే భద్రాచలం అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నుంచి మీకు ఈ లాస్ట్ కార్నర్ లక్షడిపేట వరకు రావాలంటే 150 కిలోమీటర్ల దూరం, 200 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయాయి. తెలంగాణలో 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు కదా. చిన్న జిల్లాల్లో మీరు ఎక్కడ ఎంత కొట్టి తిరిగినా 50 కిలోమీటర్ లోపే, 30, 40, 50 కిలోమీటర్స్. సో చిన్న ఏరియా వచ్చింది. దాన్ని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేయకుండా ఇప్పుడు వెల్ఫేర్స్ హాస్టల్స్ అయినా, ధాన్యం కొనుగోలు అయినా కలెక్టర్లకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. నాట్ ఓన్లీ కలెక్టర్స్, డిపార్ట్మెంట్ సెక్రటరీస్ గానీ వాళ్ళు గానీ ఫీల్డ్ విజిట్స్ అన్నవి చేయగలిగితే అంటే ఓవరాల్ గా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ దాన్ని సమర్థవంతంగా నడిపించాలి, ఆయా శాఖల సెక్రటరీలు నడిపించాలి, మంత్రులకు చీఫ్ మినిస్టర్ కూడా గ్రిప్ ఉండాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తించాలంటే ఒక పర్సెప్షన్ ఉంది. రాజకీయ నాయకులు 100 అనుకుంటే అది బ్యూరోక్రసీ దగ్గరకు వెళ్లేసరికి 20-30% మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనుకుంటే బ్యూరోక్రసీ, ప్రభుత్వం అంటే అంత ఈజీ కాదు. ఫైళ్లు ఇవన్నీ ఉంటాయి కదా. వేగంగా పరిగెత్తాలంటే అది 2 సంవత్సరాలు కాస్తా 3-4 సంవత్సరాలు అవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ అన్నది ఒకటి రాలేదు. రెండోది అడ్మినిస్ట్రేషన్ పాలసీ పెరాలసిస్ కూడా కనబడుతుంది. అడ్మినిస్ట్రేటర్స్ కూడా, ఐఏఎస్లు కూడా, ఐఏఎస్ నాట్ ఓన్లీ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా చాలా లీనియన్స్ గా తీసుకున్నట్టు కనబడుతుంది. అంటే అప్పటి నేతలను అధికారులు ప్రభావితం చేసేవారు, ఇప్పుడేమో నేతలు అధికారులను ప్రభావితం చేస్తారు. డెఫినెట్ గా అంటే మంచి పోస్టింగ్ల గురించి దాని గురించి రాజకీయ నాయకులకి తలొగ్గే అధికారులు చాలా మంది అయిపోయారు. అది ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా ఎస్ బాస్ అన్న విధంగా ఐఏఎస్ ఐఏఎస్ అన్న విధంగా కూడా అయిపోయింది. దానివల్ల ఏమైందంటే జెన్యున్ గా మంచిగా స్ట్రిక్ట్ గా హానెస్ట్ గా ముక్కుసూటిగా ఉండే వ్యక్తులు ఇది అయితే ఈ పని అవుద్ది సార్, కాకుంటే కాదు అనే వాళ్ళకు కూడా లేదు. ప్లమ్ పోస్టింగ్లు అంటే ఇక్కడ ఏంటంటే మంచిగా సమర్థత ఉన్న వ్యక్తుల్ని కీలక శాఖల్లో కీలకంగా ఎక్కడైతే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉంటాయో అక్కడ పెట్టితే గనక, అక్కడ పోస్టింగ్లు ఇస్తే గనక డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒక బ్యూరోక్రాట్, ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మీకు పూర్తిగా తనకు కేటాయించిన విధుల్లో పూర్తిగా 100% న్యాయం చేయగలిగే వాళ్ళని ఆ పోస్టులు నియమిస్తే బాగుంటుంది. దీనిలో రాజకీయ నేతలది తప్పు ఉంది. రేవంత్ రెడ్డి అన్న దానిలో వాస్తవం లేదు అని కొట్టిపారడం లేదు, ఉంది. ఆయన అంటున్నది జనరలైజ్ గా చేశారు, అందరూ అటువంటి వాళ్ళు అనలేం. బట్ దానిలో ఇటీవల ఫీల్డ్ పర్యవేక్షణ అన్నది మాత్రం కొంచెం తగ్గింది, చూడాలి. అంటే అధికారుల తీరుపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయనుకోవచ్చు, అందుకే అధికారులు సరిగ్గా పనిచేయలేదు. డెఫినెట్ గా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి. ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఇప్పుడు అది జెన్యున్ కేసు అనుకోండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అన్న తర్వాత చాలా మంది ప్రజలు వస్తారు వాళ్ళ దగ్గరికి, ఈ పని ఇవ్వట్లేదు సార్, మాకు ఈ పింఛన్ ఇవ్వట్లేదు సార్, పింఛన్ ఇవ్వట్లేదని అనుకోండి, కలెక్టర్ లేకపోతే ఎంఆర్ఓను వాళ్ళ దగ్గర పంపిస్తారు. అది నిజంగా వాళ్ళు ఎలిజిబుల్ అనుకోండి, ఇవ్వాలి. లేదండి వీళ్ళు ఎలిజిబుల్ కాదు, వీళ్ళు ఆల్రెడీ రిచ్, లేకపోతే వీళ్ళకి వైట్ రేషన్ కార్డు లేదు, వీళ్ళకు 5 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాల మన రూల్స్ ప్రిస్క్రైబ్ కావట్లేదు, వీళ్ళకు నెలకు 5 లక్షల కంటే సంవత్సరానికి 5 లక్షల కంటే ఆదాయ పరిమితి ఉంది, 2 లక్షలే మన ఆదాయ పరిమితి పెట్టుకున్నాం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు చాలా రికమెండేషన్ చేస్తారు, దానిలో ఏది అవుతుంది ఏది కాదన్నది చెప్పాల్సింది ఐఏఎస్, ఎందుకు కాదో చెప్పాల్సింది అదే. ఎందుకంటే రాజకీయ నాయకులకు వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, వాళ్ళకు ఓటేశాం కాబట్టి వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు వాళ్ళ మీద విడవర్చి చెప్పే బాధ్యత ఉంది. సో ఇద్దరు రోల్ ఉంది ఇక్కడ. ఏదేమైనా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కొంత ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. ఎట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక ఇంకా గ్రిప్ సాధించాల్సి ఉంది పూర్తిగా, ప్రభుత్వం అయినా మంత్రులైనా. ఆ గ్రిప్ వస్తే గనక చంద్రబాబు గారు అన్నట్టు మీరు పని చేయకపోతే వాళ్ళకి మెమో ఇష్యూ చేయండి, లేదంటే ఆ తర్వాత అప్పుడు చెప్పిన వినకపోతే ట్రాన్స్ఫర్ చేయండి. సో ఆటోమేటిక్ గా అందరు దారిలోకి వస్తారని ఆయన చెప్తున్నారు. సో చూద్దాం. అంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్ ఆస్తుల కేసు నుంచి మొదలు పెడితే చాలా కేసుల్లో చిక్కుకున్నారు వాళ్ళు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా కొంత ఓవర్గా బిహేవ్ చేశారని చెప్పి
రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసి ఓవర్గా బిహేవ్ చేశారని కొద్దిమంది అధికారులు కూడా అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. Okay. కాదంబరి జత్వాని సినీ నటి విషయంలో అరెస్ట్ విషయంలో కూడా ఆ విధంగా చేశారని చెప్పి. సో ఇట్లా హైపర్ గా యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు కేసులో సంజయ్ కూడా అదే విధంగా చేశారు. సిఐడి చీఫ్ కూడా ప్రభుత్వం ఏం చెప్తే అక్కడ చేశారు అన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. పోస్టింగ్ల గురించి లేకపోతే డబ్బుల గురించి దేని గురించి ఇట్లా రకరకాల ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఏదేమైనా బ్యూరోక్రాట్స్ ఈ రాజకీయ నాయకుల మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నది అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైట్ భరత్, ఇంకా నెక్స్ట్ అనాలిసిస్ లోకి వెళ్లే ముందు